పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. వలసపాకల గ్రామంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి నివాసం వద్ద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై కూటమి నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 30 ఓటర్లకు ఒక కార్యకర్తను నియమించడం జరిగిందని 30 మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఎమ్మెల్యే సూచించారు. పర్లేదు నియోజకవర్గం పిల్లి సత్యనారాయణమూర్తి గారు రెండు ఎక్కువ ఉభయ జల అందరు పెద్దలు చెప్పినట్టుగానే మన కార్యకర్తలు ఎవరు ఈ నియోజకవర్గంలో ఉన్న 939 ఓట్లు ఉన్నాయి. అన్ని మీరు ఆ గ్రామంలో ఐడెంటిఫై చేసుకుని మొత్తం ఆ 30 మంది ఓటర్లకి మీరు ఈ వారం రోజుల్లో కూడా మీరు వెళ్ళి కనపడి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ ఓటు మనం వేయించుకునే విధానాన్ని మలచవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి 27వ తారీఖున ఎన్నికలైనప్పుడు ఏ బూత్లో నీకు 30 మంది వచ్చారో ఆ 30 మందిని కూడా మీరు ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారో మీకు అందరికీ వారం రోజుల్లో ఐడెంటిఫై అవుతారు. కాబట్టి వాళ్ళు 26వ తారీఖు నైట్ వెళ్ళి పొద్దున్న 8 గంటలకి మేము వస్తామమ్మా నీ బూత్ పలానా దిక్కునని చెప్పి ఆ 30 మందిని ఎవరికి వారు అప్పచెప్పిన పర్సన్స్ని తీసుకొచ్చి ఓటు వేయించవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ కూడా ఒక మంచి పేరు ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా పార్టీకి అంకిత భావంతో ఉండి అన్ని విధాలుగా కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా చెప్పిన వెంటనే కూడా మరి నిర్వర్తిస్తాం మన అందరికీ కూడా అలవాటు. అట్లాగే మేము కూడా గత వారం రోజులుగా ప్రతి చోట ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఎన్నికలు ఒక ఎత్తు, ఈ ఎన్నిక చల్లని ఓట్లు ఇలిటరేట్స్ ఉన్న చోట ఎక్కువ ఉండాలి. కానీ ఇందులో చల్లని ఓట్లు గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఉంటాయి. విశ్వగారి ఎలక్షన్ అవ్వచ్చు, చైతన్య రాజు గారి ఎలక్షన్ అవ్వచ్చు, మన కృష్ణారావు ఎలక్షన్ అవ్వచ్చు, శేషారెడ్డి గారి ఎలక్షన్ అవ్వచ్చు. ఎన్ని ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ మిత్రులే కాబట్టి ఎలక్షన్లో మేము తిరగడం జరిగితే ఇందులో ఇన్వాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్వాలిడిటీ ఎక్కువ ఉండడం గల కారణం ఏంటంటే అక్కడ ఒక ముద్ర, ఒక మోరు, అది ఒకపోవడం, ఒక పెన్ను ఒకటే ఇస్తారు మన చేతికి. మీరు ప్రజలకు చెప్పవలసింది నేను మీకు చెప్తా ఉన్నాను. ఒక పెన్ను ఒకటే ఇస్తారు మన చేతికి. ఆ పెన్ను పట్టుకుని మనం పేరాబత్తుల రాజశేఖర్ కింద తెలుగుదేశం కూడా ఉండొచ్చు, రాజశేఖర్